కవిత ఎక్కడా తగ్గడం లేదు. ఇటు కేసీఆర్ దేవుడంటూనే అటు తన సొంత నిర్ణయాలు తాను తీసుకుంటున్నారు. తన తండ్రి చేసే తప్పులు వరుసగా దిద్ది ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది తెలంగాణ వాదాన్ని తిరిగి తట్టి లేపటం. అందుకే అటక మీదున్న తెలంగాణ జాగృతి బుట్టను కిందకు దించారు. ఎక్కడో ఉన్న రాజీవ్ పేరిట ఇంకా పథకాలు పెట్టటమేంటి, ఇక్కడి వారి పేర్లు పెట్టాలి అంటూ ఆమె తెలంగాణ యాంగిల్ ని తిరిగి టచ్ చేశారు. ఈ దిశగా సంకేతాలిచ్చారు. ఇప్పుడు ఆమె స్కెచ్ ఏంటంటే, ఆనాడు భాష ద్వారా కలిసిన ఆంధ్ర నుంచి వేరుపడ్డానికి మొదలైనది తొలి ఉద్యమం అయితే, తన తండ్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగింది మలి తెలంగాణ ఉద్యమం అయితే, తన తండ్రి రేపటి రోజున జైలుకు వెళ్తే మూడో మారు ఉద్యమం చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన ఒక జాతిపితగా పదే పదే అంటూ ఇటు అధికార పార్టీకి అటు తెలంగాణ వాదుల్లోకి ఒక సంకేతాలను పంపారు. కేసీఆర్ కి నోటీసులు ఇవ్వటం అంటే అది తెలంగాణకు నోటీసులు ఇవ్వడంతో సమానమంటూ తన శ్రేణులను తట్టి లేపుతున్నారు కవిత. అంతేకాదు, ఇందుకు బీసీ యాంగిల్ సైతం యాడ్ చేస్తున్నారు. బీసీలతో పాటు క్రిస్టియన్, ముస్లిం, సిక్ వంటి మైనారిటీలతో సహా కొమ్ము కాస్తానంటూ ఆ శ్రేణులందరినీ తిరిగి రియాక్టివేట్ చేస్తున్న చప్పుడు వినిపిస్తోంది ఆమె మాటల్లో. ఒకవేళ కేసీఆర్కి ఏదైనా జరిగితే వెంటనే వీరందరి సాయంతో ప్రత్యర్థులను తిరిగి తెలంగాణ వాదంతో కొట్టేలా పథక రచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా ఒక సెక్యూరిటీ పర్పస్, భద్రతా కంచె కట్టడంలో భాగమే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక్కడ కవితే ఎందుకంటే, ఇటు కేటీఆర్ అటు హరీష్ సైతం కాళేశ్వరం అన్న ఒక సమస్యలో ఉన్నారు. కేటీఆర్ సంగతి సరే, ఈ కార్ రేస్ అనే కళ్ళం ఆయన్ను కట్టడి చేయడానికి ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి తాను వీరందరిలోకి సీనియర్ కాబట్టి, లిక్కర్ కేసులు ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన అనుభవజ్ఞురాలు కాబట్టి ఆమెకున్న ధైర్యం వీరికి ఉండకపోవచ్చు. అందుకే ఆమె లీడర్షిప్ హ్యాండిల్ చేయడానికి ముందుకొస్తున్నారు. అంటే ఈ ముగ్గురిని జైళ్లకు పంపినా వచ్చే రోజుల్లో తన శ్రేణులతో కలిసి మూడో ఉద్యమం చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఆమె ప్లాన్ చేస్తున్నారన్నమాట. అందుకే అంటోంది కేసీఆర్ పై ఈగ వాలనీయం అంటే దాని అర్థం ఇదేనని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే కవిత తన జాగృతి శ్రేణుల ద్వారా మరో తెలంగాణ ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నమాట. ఇక కవిత తన దగ్గరున్న నిధులను ఈ ఉద్యమాలకు వాడతారా లేక డాడీ నుంచి తీసుకుంటారా అని కొందరికి అనుమానం. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో కవిత ఒక స్థాయిలో వెనకేసినట్టుగా చెబుతారు కొందరు. కాదు, కేసీఆర్ స్వయంగా తమ దగ్గర అధికారికంగా 1000 కోట్ల ధనం నిల్వలున్నాయని ప్రకటించారు. ఒక సమయంలో బీజేపీయేతర పార్టీలకు ఎన్నికల ఖర్చు సైతం తానే భరిస్తానని అన్నారు. అలాంటిది కేసీఆర్ తన బిడ్డకివ్వరా అన్నది మరో వాదన. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ కబడ్డీలో ప్రధాన ఆటగాళ్లు మరి బయట ఉన్నారు. ఇప్పటికే ఈ కార్ రేస్ లో కేటీఆర్ దాదాపు అవుట్ అయ్యే పరిస్థితి. కాళేశ్వరం విషయంలో ఇటు కేసీఆర్ అటు హరీష్ సైతం నిందితులుగా ముద్ర వేయించుకున్నారు. ఇక మిగిలింది సబ్స్టిట్యూట్ కవిత మాత్రమే. ఆమె ఒక్కరే ఈ ముగ్గురు మరాఠీలను గట్టెక్కించగల సమర్థురాలిగా అంచనా. అందుకే అంత హైడ్రామాగా భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కేసీఆర్ కి ఏ చిన్న హాని జరిగినా వెంటనే కవిత తన జాగృతిని తెలంగాణ అన్న ఆయుధంతో తిరిగి జాగృతం చేస్తారన్నమాట. మరి దీనంతటికీ కాంగ్రెస్ రెడీగా ఉందా? ఇప్పటికే సీఎం రేవంత్ కి రాహుల్ అపాయింట్మెంట్లు దొరకటం లేదు. బొమ్మన లేక పొగ పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయనంత చొరవ తీసుకుంటారా లేక ఏది ఏమైనా తనను జైలుకు పంపిన కేసీఆర్ పై ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటారా తేలాల్సి ఉంది. ఇందుకు కవిత రియాక్షన్ ఎలా ఉండబోతుందన్న కొత్త ఆసక్తికరమైన చర్చకు తెరలేస్తోంది.